హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం అయితే బాగున్నాము. సో సునీత, ఈరోజు ఏం చేస్తున్నావు? బొబ్బర్లు పెసర్లు కలిపి గారెలు చేస్తున్నా ఆంటీ కోసం. ఏంటండి? బొబ్బర్లు పెసర్లు కలిపి గారెలు చేస్తున్నా ఆంటీ కోసం. ఆంటీకి గారెలు తినబుద్ధి అయిందంట. ఒక్కతే ఉంటే ఏం చేసుకుని తినబుద్ధి కాదు కాబట్టి నాకు కూడా చేయాలనిపించింది. ఆంటీ కోసం ఇవాళ స్పెషల్ చేశా. అంటే మేము తినొద్దా? మీరు కూడా తినండి. ఓకే. మీరు తక్కువ కదా తినడం. చికెన్ ఏదో చేస్తాను. చికెన్ అవునా? వేడి వేడి గారెలు. సో ఇప్పుడు మేము ఆంటీకి ఇస్తున్నాం. ఆంటీ ఎవరు అనుకుంటున్నారా? ఇంతవరకు చూపించలే కదా. అగో అండి, ఆంటీ వచ్చారు, మా ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆంటీ మొన్న వచ్చారు. నిన్న మళ్ళీ సంజయ్కి బాగాలేకపోతే హాస్పిటల్లో చూడటానికి వెళ్ళి ఆంటీ సో నేనే రమ్మని చెప్పిన ఆంటీని. రా 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 రండి రండి అంటే వచ్చారనమాట. తినలేగా మీరు? తినకముందే బాగుందంటారుగా. వాళ్ళ ఊరి దగ్గర కూడా అమ్ముతారు, బాగుంటాయి అని చెప్తుంది. మీరు చెప్తే ఎలా బాగున్నాయా? వెళ్ళిపోయి కాలం చల్లదా దాని మీద? బాగానే ఉన్నాయి ఘాటుగా. సో ఇవన్నమాట. ఆంటీ ఆలోచన చెప్పింది కదా, అంటే డౌటేనే సుంత. ఏది నేను దీన్ని చెప్తా, ఆంటీ ఆ డౌట్ చెప్పింది. మా ఆంటీకి అన్నం తప్ప ఏం పెట్టినా తింటుంది. అన్నం ఒకటి ఇష్టం ఉండదు అసలు. అన్నం కూర వండడం ఇష్టం ఉండదు, అన్నం తినడం ఇష్టం ఉండదు. దోశలు వేసుకొని తినమంటే నెలలోనే దీన్ని బతికేస్తుంది. స్నాక్స్ ఉండాలన్నమాట. ఇట్లా మా దీవెన్ గాడు అట్లాగా. కరకరలు ఆడుతున్నాయంట. నేను కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. దాని మీద కొంచెం ఉప్పు కారం వేసుకుంటే బాగుంటాయి. రుబ్బలేదు, మిక్సీలోనే రుబ్బా, కచ్చా రుబ్బా. అవునా? ఇంకా మార్నింగ్ నానబెట్టితే ఇంకా బాగా ఇంకా బాగుండేది. నేను మధ్యాహ్నం నానబెట్టా. ఆంటీ మొన్న అనేసరికి నిన్న గుర్తొచ్చింది. నాకు అన్నం తినదు, నానబెట్టాను. బాగున్నాయి అన్నీ, సరిపోయినాయి. అప్పుడు నాకు అల్లం ముక్క వచ్చింది, భలే ఉంది. సూపర్ ఉన్నాయి. బాగున్నా. ఆ సొంతకు కూడా ఎవరైనా ఉంటేనే ఇట్లా తినంగా మేము ఎక్కువ. ఎంతైంది టైము? మళ్ళీ వచ్చిన టీ పెడతా. ఎల్లు టైం అవుతుంది. 5:30 అయిపోయింది. సరే మళ్ళీ వచ్చి టీ పెట్టిపో, ఏం కాదు. టేప్ అంటే కొనకు రాసింది వచ్చేదారిలో. టేపు బుక్ స్టాల్లో కానీ ఎక్కడైనా ఎప్పటికైనా మనకు కావాలి. అసలు ఇంట్లో టేప్ ఉండాలి. మెజర్మెంట్స్ కానీ అంటే ఎప్పుడైనా మనం ఎవరికైనా చెప్పడానికైనా మెజర్మెంట్స్ కరెక్ట్గా మనకి వీడియో కాల్లో కూడా చెప్పచ్చు. మళ్ళీ ఒకటి తింటున్నాను నేను వచ్చి. తినను కదా గారెలు, మాకు గారెలు ఇష్టమే. ఇంకా మా అమ్మ చేస్తుంటే ఆడే కూర్చొని తింటాం, అట్లా ఇష్టం బాగా. ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని పొయ్యి దగ్గరే కూర్చొని తింటా. భలే ఉండి గారెలు వేస్తా ఉంటాయి. సరే ఖమ్మం వెళ్ళినప్పుడు కట్టెలు పొయ్యి పెట్టాలి మేము కూడా మా ఇంటి దగ్గర. ఇవి ఆంటీకి ఇచ్చారండి వాడు తింటుంది. నూనె వాళ్ళకి ఒక్క వాయిస్ వెళ్ళిపోతాను. వద్దు వచ్చాక చాలా వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటుగా. మధు వస్తాడు. నువ్వు తినుకుంటూ నువ్వు తినవా? ఒకటి తినబోయే.
వాటి అండి నువ్వు ఆంటీకి వాట్సాప్ ఈ 4 తినండి ఆంటీ కొనండి వద్దన్న తినండి ఇవాళ తినండి రేపు కూడా చేతపోతుంది వీళ్ళు అసలు గారెలు తినరా అంటే అసలు నేను టీ గ్లాసులు పోసి నాకు 2 రోజులు అతను పిండి అది ఉండాలి వేడి వేడిగా తినండి ఏం కాలే అండి తినండి ఇలా ఒకరోజు అన్నం లేదు అన్నం కూడా అంతే అసలు వారానికి అన్నం ఎవరైనా కనిపిస్తే తింటది తినిపిస్తే తింటది అంతా అన్నం తిందు అన్నం అడగదు ఫోన్ అక్కడ పెట్టు. అన్నం పెట్టకపోయినా పర్లేదు మా అన్నకి అయితే నువ్వు కూడా 2 తీసుకుంటే ఎట్లా బయట తిని తింటా ఒక 2 ఫోన్ అక్కడ సో హాయ్ అండి మా వైటీ టీవీ ట్రెండింగ్ వీడియోస్ మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చాలామంది వాట్సాప్లలో వైరల్ అవుతున్నాయి. నేను టీచర్స్ గురించి తీశాను, తల్లిదండ్రుల గురించి తీశాను, అత్తమామల గురించి తీశాను, కోడల గురించి తీశాను, కొడుకుల గురించి తీశాను. మంచి చెడు అన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒక కల్పిత కథలో తీసినవి అందరూ బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. వైటీ టీవీ ట్రెండింగ్ ఛానల్లో ఉన్నాయండి. నేను ఏది చేసినా కానీ స్క్రిప్ట్ లేకుండానే నేను చేస్తానండి. అంటే పేపర్ పెన్ మీద పెట్టను. నేను అనుకున్నది అట్లా చెప్పి చేయించుకుంటూ ఉంటాను. ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. సో చాలా థ్యాంక్స్ ఎవరైతే నన్ను ఆదరిస్తున్నారో పేరు పైన థ్యాంక్ యూ. అలాగే మా రెగ్యులర్ వ్లాగ్స్ చాలామంది మిస్ అవుతున్నట్టున్నారు. మీకు వాళ్ళకి కూడా థ్యాంక్స్. అది కుర్జీలో బట్టలు, ఈ కుర్జీలలో బట్టలు ఉంటాయి చూసారు. మా ఇంట్లో కాదు ఎవరింట్లో అయినా సరే అలానే ఉంటాయి కదండి. ఎక్కువ శాతం వరకు కుర్జీలలో బట్టలు ఉండిపోతాయి. సో పొద్దున తీస్తుంటే ఇంకెందుకు మడత పెట్టలే అసలు నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? రీసౌండ్ వస్తూ ఉండదు. ఎప్పుడు వంటగదిలోనే ఉంటాం. స్టార్టింగ్లో కూడా ఈ వీడియోకి అట్లే ఉంటావు నువ్వు చూడు. వంటగదిలో అంటే ఇంట్లో టీ పెట్టుకునేటప్పుడు వంటగదిలో లేకుండా పని లేకుండా హాల్లో కూర్చొని అవ్వాలి నా ఫేవరెట్ కర్రీ ఎగ్ కర్రీ. పిల్లలకి బెండకాయ కూర చేసి వాళ్ళ స్కూల్ దగ్గర దింపేసి వచ్చి మళ్ళీ మీకు చట్నీ పెట్టి దోశలు వేసి టీ పెట్టి నేను కూడా వాళ్ళు టీ తాగుతున్నాం. సంసారం లేట్ అయిపోయింది నాకు కూడా. ఒక చదరంగం వాళ్ళు లేట్ అయిపోయింది. అనుబంధం ఒక రుణబంధం. కొబ్బరి చట్నీ వేసుకున్నా ఒక్క దోశ వేసుకున్నాను నావైపోతున్నాను. ఇదేంటి అది కొబ్బరి చట్నీ ఒకే ఒక దోశ డైటింగ్ చేద్దామని. సో నేను కూడా డైట్ స్టార్ట్ చేశానండి మొన్నటి నుంచి 2 days అవుతుంది. డైట్ అంటే ఒక 1 week ఫుల్గా తింటా ఆయుసం వచ్చేలాగా, తర్వాత కొంచెం తగ్గిస్తాను అనమాట అది. సో ఇప్పుడే దోశ అయితే తిన్నాను. చాలా రోజులు అవుతుంది. ఖమ్మం వెళ్ళారండి, 5 days అవుతుంది. మా వాళ్ళకి వాళ్ళ ఎగ్గు కూర వండి పెడతారు. అన్నీ బాగా మిస్ అయ్యానండి మా చిన్న పాపని. అందుకే అసలు నైట్ నిన్న షూటింగ్ అయిపోయిన వెంటనే మేము వైటీ టీవీ ట్రెండింగ్లో వీడియోస్ తీస్తున్నాం కదా. సో మీరు చూడాలనుకుంటే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా మందికి నచ్చితే, చాలా మంది తల్లులు వాళ్ళందరూ ఫోన్లు చేసి అసలు మమ్మల్ని ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం మేము. ఫోన్లు చేసి వాళ్ళు ఏడుస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. అసలు ఎంత బాగా అనిపిస్తున్నారు. ఇవి ఇంకా ఆపాలేనా? ఆయన నాకు చెప్పాలి కదా నాటుకోడని. నాకేం తెలుసు. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అగారా నుంచి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ని మేము తర్వాత చూపిస్తాం, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం, చూసేయండి. థ్యాంక్ యూ.